Consider two numbers k1 comma k2 such that ఈ k1 కామా k2 అనే నెంబర్లు ఎలా ఉండాలంటే ఒక రూట్ ఈ రెండిటి మధ్యలో ఉండాలి. such that the roots the one of the roots will be between k1 comma k2. ఒక రూటు మన k1 k2 మధ్యలో ఉండేటట్లుగా మనం ఇప్పుడు డయాగ్రామ్ గీయాలి. డయాగ్రామ్ చూస్తే కనుక టూ రూట్స్ ఖచ్చితంగా ఉండాలి, ఆల్ఫా బీటా. ఒక రూట్ k1కి k2కి మధ్యలో ఉండాలి. అంటే సపోజ్ నేను k2 ఇక్కడ తీసుకున్నాను, k1 ఇక్కడ తీసుకున్నాను, ఈ ఆల్ఫా అనే రూట్ మధ్యలో. ఓకే, ఇలా ఇలా ఉంది ఒక డయాగ్రామ్. లేదా డౌన్వర్డ్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇలా డౌన్వర్డ్ తీసుకుందాం. ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది k2 అనుకుందాం, ఇదేమో k1 అనుకుందాం. ఈ ఆల్ఫా అనే రూట్ మధ్యలో, ఆల్ఫా అనే రూట్ ఏదైతే ఉందో అది మధ్యలో ఉంటుంది. ఈ k1 k2 మధ్యలో ఉంది. k1 k2 మధ్యలో ఆల్ఫా. ఇలా ఉండడానికి ఖచ్చితంగా టూ రూట్స్ ఉండాల్సిందే కాబట్టి కండిషన్ నెంబర్ 1 ఏమవుతుందంటే డెల్టా గ్రేటర్ దాన్ 0 చేయాలి. కండిషన్ నెంబర్ 2 a ఇంటూ f ఆఫ్ k1 లేకపోతే ఈ రెండింటిని చేద్దాం. f ఆఫ్ k1 ఇంటూ k2 చేద్దాం. f ఆఫ్ k1 ఇంటూ f ఆఫ్ k2 f ఆఫ్ k1 ఇంటూ f ఆఫ్ k2 చేస్తే ఏమొస్తుంది మనకి? f ఆఫ్ k1 ఇంటూ f ఆఫ్ k2 రెండు మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది? ఏమో f ఆఫ్ k1 ఏమో పాజిటివ్ కదా, పైకి ఉంది, f ఆఫ్ k2 నెగిటివ్, కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేస్తే నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్. ఇంకా థర్డ్ కండిషన్ ఏం లేదు, ఈ రెండు చేసుకుంటే సరిపోయింది. దీనిలో ఈ టూ కండిషన్స్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్, find the values of m for which exactly one root of the equation x square minus 2mx plus m square minus 1 plus m square minus 1 equal to 0 lies in the interval minus 2 comma 4. సో ఈ క్వశ్చన్లో ఈ -2ని మీరు ఏమని పిలవాలంటే -2ని k1 అని పిలవాలి. ఇది k1, ఇది k2. ఓకే, ఇక్కడేమో ఇది a, ఇది b, ఇది m square minus 1c. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చేద్దాం.
ఒకసారి ఈక్వేషన్ చెప్పమ్మా. m² x² minus 2mx plus m² minus 1 equal to 0. ఫస్ట్ 2 రూట్స్ ఉండాలి కాబట్టి డెల్టా గ్రేటర్ దాన్ 0 చేద్దాం. k1 k2లు నెగిటివ్లుగా ఉంటాయి కాబట్టి f ఆఫ్ k1 ఇంటూ f ఆఫ్ k2 నెగిటివ్ చేస్తే సరిపోయింది. డెల్టా గ్రేటర్ దాన్ 0 అంటే 4m² minus 4ac అంటే m² minus 1 గ్రేటర్ దాన్ 0. ఇక్కడ 4 గ్రేటర్ దాన్ 0 అని వచ్చింది కదా. m వాల్యూ ఏదన్నా అవ్వచ్చు. ఇక్కడ m బిలాంగ్స్ టు రియల్ నెంబర్. ఇక్కడ నుంచి m బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్. f ఆఫ్ k1 అంటే -2 రాయాలి. అంటే -2² minus 2m ఇంటూ -2 ప్లస్ -2 హోల్ స్క్వేర్ minus 1 f ఆఫ్ k1 ఇంటూ f ఆఫ్ k2. f ఆఫ్ k2 అంటే ఎంత? నెక్స్ట్ వాల్యూ ఎంతమ్మా? 4 4² minus 2m into 4 plus m² minus 1. అంటే ఇది 4 plus 4m plus 4 minus 1. ఇదేమొస్తుందంటే 16. m బదులు ఇది కూడా రాస్తాను, m². x బదులు రాయాలి. 16 minus 8m plus m² minus 1 less than 0. అంటే m² plus 4m plus 3. ఇదేమో m² minus 8m. దీనికి రూట్స్ ఏమొస్తాయి? ప్లస్ 15 less than 0. మరి దీన్ని విడగొట్టేస్తే m plus 3 ఇంటూ m plus 1. దీన్ని విడగొట్టేస్తే m3 ఇంటూ లెస్ దాన్ 0. సో మనకి రూట్స్ ఏమవుతాయి? ఇక్కడ కండిషన్ రూట్స్ -3 ఒకటి, -1 ఒకటి, -1 తర్వాత 3 and 5. ఇప్పుడు -∞ నుంచి రూట్లో ఏదో ఒక నెంబర్ చెప్పాం. -4 పెడితే ఇది నెగిటివ్, ఇది నెగిటివ్, ఇది నెగిటివ్, ఇది నెగిటివ్. అంటే ఆల్ నెగిటివ్స్ మల్టిప్లై చేస్తే పాజిటివ్ వచ్చింది. ఆల్టర్నేట్గా మార్చుకుంటూ వచ్చేది నెంబర్. నీకు నెగిటివ్ కావాలి, ఎక్కడెక్కడ ఉందో రాసు. అంటే m బిలాంగ్స్ టు -3 to -1 యూనియన్ 3 to 5. నెక్స్ట్ పాయింట్ అమ్మా, పాయింట్ నెంబర్ 5. అంటే 4 పాయింట్స్ చెప్పేస్తాం. పాయింట్ నెంబర్ 5. ఈ పాయింట్ నెంబర్ 5లో ఏం చెప్తామంటే 2 నెంబర్స్ k1 k2 రూట్స్ ఆర్ లైస్ బిట్వీన్ దీస్ 2 వాల్యూస్. రూట్స్ మధ్యలో ఉంటాయి. 2 రూట్స్ లైస్ బిట్వీన్ k1 k2. k1 k2 అంటే ఇప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇట్లా 2 రూట్స్ తీసుకుంటే ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది k1, ఇది k2. తర్వాత ఇది కూడా తీసుకుంటే డౌన్వర్డ్ తీసుకుంటే ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది k1, ఇది k2. ఇట్లా ఉండాలన్నమాట. ఇక్కడ మధ్యలో అబ్జర్వ్ చేస్తే -b/2a ఈ రెండింటికి మధ్యలో ఉండాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ 2 రూట్స్ ఉండాల్సిందే. డెల్టా గ్రేటర్ దాన్ 0 కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2 f ఆఫ్ k1 ఇంటూ f ఆఫ్ k2 చేస్తే పాజిటివ్ రావాలా? పాజిటివ్ రావాలి. థర్డ్ కండిషన్ k1కి -b/2a అనేది మధ్యలో ఉండాలి. k1 less than -b/2a less than k2 ఇలా ఉండాలి. థర్డ్ కండిషన్. రాయమ్మాయి 3 కండిషన్స్ రాయ్.
తర్వాత ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ k1 పాజిటివ్, ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ k2 పాజిటివ్. ఇది చేసిన పర్లా చేయపోయిన పర్లా కానీ చేయండిలే. ఫోర్త్ కండిషన్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ k1 పాజిటివ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ k2 పాజిటివ్. ఈ 4 కండిషన్స్ వర్కౌట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. Next 4x square minus 2x plus a, 4x square minus 2x plus a is equal to 0 has 2 roots in the interval minus 1 comma 1 is equal to 0 has 2 roots in మైనస్ 1 కామా 1. అంటే ఈ 2 రూట్స్ మధ్యలో మనకి 2 రూట్స్ ఉండేటట్లుగా మన స్మాల్ ఏ వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలి. దీన్ని ఏమంటారంటే k1 అనండి, దీన్ని k2 అనండి. k1 అండ్ k2. ఇదేమో ఏ, ఇది బి, ఇది సి. సో కండిషన్ నెంబర్ 1, డెల్టా గ్రేటర్ దాన్ 0. డెల్టా గ్రేటర్ దాన్ 0 అంటే బి స్క్వేర్ అంటే మైనస్ 2 స్క్వేర్ 4 minus 4ac 4 into 4 into a greater than 0. So 4 తీసేయండి. 1 minus 4 greater than 0, 1 greater than 4a, 1 by 4 greater than a. See step number 2. Step number 2, a into f of k1 greater than 0. a అంటేనేమో 4, f of k1 అంటే f of minus 1 greater than 0. అంటే 4 to 4 ఇచ్చారు కాబట్టి f of k1 f of k1 అంటే minus 1 కే మళ్ళీ 4 వస్తుంది, minus 1 plus 2 వస్తుంది, plus a greater than 0. అంటే a greater than minus. థర్డ్ కండిషన్ a into f of k2 greater than 0. f of k2 అంటే f of 1 greater than 0 తీసేయచ్చు. f of 1 minus 2k